నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 6 గ్యారంటీల అమలు ఉద్దేశంగా అంటే 6 గ్యారంటీలని చూపించుకునే మన ఎలక్షన్‌లకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా 6 ఉమ్. గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలేంటి? ప్రభుత్వం ఎలాంటి అమలుకి సిద్ధమైపోయిందా? అనే అంశాల మీద మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. అయితే రైతు బంధు ప్రప్రథమంగా రైతు రాష్ట్రంగా తెలంగాణకి ఒక పేరనేది వచ్చింది. రైతు బంధు అవును. విషయంలో కొంత ఇష్యూ అవుతోంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రైతు బంధు అమలు అనేది ఇంకా అవ్వలేదు. పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఉమ్. ఈ విషయంగా కొంత ప్రతిపక్షాలు కొంత ఆందోళనని క్రియేట్ చేస్తున్నాయి. రైతు బంధు రాలేదు అనే క్వశ్చన్స్ కి సమాధానంగా నిన్న ఆ, మన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరికైతే రైతు బంధు రాలేదన్నారో వాళ్ళని అంటున్నారో వాళ్ళని చెప్పుతూ కొట్టండి అనేటువంటి అంశాన్ని మీడియా ముఖంగానే తను మాట్లాడడం జరిగింది. సో దీన్ని మనం ఎలా ఉమ్. తీసుకుంటాం? మేడం, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలా మాట్లాడాడు. అలాంటి మాట్లాడే వ్యక్తి కాదు. రైతు బంధు అనేది నిరంతర ప్రక్రియల భాగంగా అందరికీ వస్తుందని ఈరోజు చూసారా మేడం, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ముందు అన్ని ఆపి రైతు బంధుని ఇచ్చేయండి అని అన్నారు. అంటే మేడం, ఈడ ఒకటి, ప్రజలకు ఏం తొందర లేదండి. ఈ 420 గాళ్ళకు తొందర ఉంది. బి- ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ 420 గాళ్ళ తొందర తప్ప రైతులు ఎక్కడ కూడా ఏ ఆందోళన చెందుతలేదు మేడం. ఈ టిఆర్ఎస్ ఎందుకంటే వీళ్ళు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ ఇచ్చిన 420 గాళ్ళు చేస్తున్న ఆందోళన తప్ప ఆ ఆ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు వాళ్ళకు వర్తిస్తారు. ఎస్, మేము రైతులతోనే అధికారంలోకి వచ్చినాం, మాది రైతు ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు ఎంత క్లియర్ గా చెప్పారండి మేడం. ఈ రోజు మీరు పేపర్స్ చూడండి ముందు. కాకపోతే ఏమైంది, ఈ సంక్రాంతి ఇవి రావడం వల్ల ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు శాలరీలు అవ్వడంలో కొద్దిగా డిలే. ఇప్పుడు ధరణిలో ఉన్న లోపాలు మీరు చూస్తా ఉన్నారు. కమిటీ మీటింగ్లు జరుగుతా ఉన్నాయి, అయినా కానీ మేము ఈ రైతు బంద్ ఆపట్లేదు. సార్, ఇక అంటే ఇప్పుడు వీళ్ళు నీతులు చెప్తే ఎట్లుంటది మేడం? రైతు బంధు పడలేదు అంటే మీరేమంటున్నారంటే ఇప్పుడు రైతులకు అభ్యంతరాలు లేవు కానీ బీఆర్ఎస్ నేతలకి ఈ అంటే ఫోర్ మీరు ట్వంటీ గల్లకు ఉంది మేడం. మేడం, రైతు బంధు 69 లక్షల మందిలో 46 లక్షల మందికి ఆల్రెడీ జమ అయింది మేడం. సార్ మీరు సార్ ఇంకా మిగతా 23 లక్షల మందికి నెలాఖరు లోపల జమ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు, మా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు. నాకు అర్థం కాదు, ఈ 420 గాళ్ళు వీళ్ళు మేడం, వీళ్లకు తొందర ఎందుకు వచ్చింది? ఎందుకు ఆగుతలేదు? మేము 10 ఏళ్ళు ప్రజల మేము తెలంగాణ ఇచ్చిన పార్టీ 10 ఏళ్ళు ఓపిక పట్టినాం కదా. వీళ్ళకి 10 రోజులు ఎందుకు ఓపిక ఉంటలేదు? ఒక పని చేయండి మేడం. పాపం సార్ వీళ్ళు ఆందోళన చెందుతున్నారు కదా, వీళ్ళకు ఒక క్షమాభిక్ష పెడతాం మేము. మా సార్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ, మా కేబినెట్ కు రిక్వెస్ట్ చేస్తూ, నేను ఒకటి క్షమాభిక్ష పెట్టండి వీళ్ళకు. సార్, ఏందంటే మేడం, మన ప్రజాస్వామ్యంలో మనం దోచుకున్న డబ్బులు, ఇన్కమ్ ట్యాక్స్ వాలంటరీ డిక్లరేషన్ ఎట్లా ఇస్తారో, సార్ చెప్పండి. వీళ్ళు దోచుకున్న డబ్బులన్నీ మా ఖజానాకు జమ చేయమనండి. వీళ్ళకు క్షమాభిక్ష ఇస్తాము. ప్లస్ రైతు బంధు, రైతు రుణమాఫీ, మళ్ళీ ప్లస్ అన్ని బకాయిలు చెల్లించేస్తాం మేడం. మేము వీళ్ళు 1,00,00,000 కోట్లు దోచుకున్నారని మేము ఆరోపణలు చేశాము, అవి రుజువు చేస్తున్నాము మేడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎంత 420 గాళ్ళంటే, సార్ సార్ మనతో పాటు వీళ్ళు ఈరోజు ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు సార్ మనతో పాటు ఈరోజు మేడం. చెప్పండి మేడం. బిఆర్ఎస్ నేత రావుల శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయిపోయారు. సార్ మీరు ఇక్కడ ఉమ్. రైతులకు అభ్యంతరం లేదు కానీ బిఆర్ఎస్ నేతలకే అభ్యంతరం ఉంది, వీళ్ళే తొందర పడుతున్నారు, డైరెక్ట్ గా 420 కావాలంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సార్ మీరేమంటారు శ్రీనివాస్ గారు? ఎస్, 420, దే ఆర్ 420. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చేటప్పుడే వాళ్ళు 420 అయిపోయినారు. మేడం, ఇక్కడ వీళ్ళు అవకాశవాదులు. మేడం అన్నగారు ఎందుకంటే ప్రెస్ స్టేషన్ లో మాట్లాడుతున్నట్టుంది. మీరు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు బ్రదర్, మేము కాదు.
మేము ఉడికేసా ప్రజాసేవ చేయడానికి వచ్చినాం కానీ ఫ్రస్ట్రేషన్ కోసం రాలేదు. 420 ఎవరు మీరు ఇది ఏదైతే మనం హామీలు ఇచ్చారు వాళ్ళు, ఆ హామీలన్నీ కూడా కేవలం వాళ్ళకు సంబంధించిన ఎక్కడ కూడా వాళ్ళు అమలు చేసిన పాపన పోతలేదు, అమలు చేస్తున్నారు. నాయనా బ్రదర్ 420 ఎవరో 420 అర్థమైతేనే ఉంది, 420 ఎవరో అర్థమైతేనే ఉంది, హలో చీటర్లు ఎవరో హలో అర్థమైతేనే మిస్టర్ ఉంది. శ్రీనివాస్ ఈరోజు గారు, చూస్తాం అమలుగా అనేవి కానీ హామీలు ఇచ్చి ఈరోజు 10 రైతు రుణమాఫీ లేని వాళ్ళు మీరు మా హామీల గురించి మాట్లాడతారండి? ఈరోజు మాట్లాడకండి. 420 ఎవరు? వాళ్ళే 420 కాంగ్రెస్ బిఆర్ఎస్ 420 కుంభకోణం చేసింది ఎవరు? తర్వాత స్కామ్ కుంభకోణం చేసింది, స్కైవే కుంభకోణం చేసింది ఎవరు? తర్వాత కామన్వెల్త్ కుంభకోణం చేసింది ఎవరు? అన్ని కుంభకోణాలు చేసిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చాలా ఉందంటారు, 130 ఏళ్ల చరిత్ర. ఆ 130 ఏళ్ళు పరిపాలించింది కదా. ఆ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు పుట్టగతులు ఉండకపోతుండే. అదే కాంగ్రెస్ పార్టీ. హలో శ్రీనివాస్ గారు, ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చింది. అంటే చీటర్లంతా కూడా కాంగ్రెస్ లో మాట్లాడతారు. నైతిక హక్కు ఉండాలి కనీసం. ఈ రోజు తెలంగాణ మెడల్ వచ్చి తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వచ్చి తెలంగాణ తీసుకొచ్చి చాలా ఉత్తరాలు పెట్టి తెలంగాణ గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు కేసీఆర్ గారు లేకుంటే ఈ తెలంగాణ వచ్చేదా? మీకు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఈ రోజు పరిస్థితుల్లో తెలంగాణ తేలేదు. కేసీఆర్ గారు తెలంగాణ తేలేదు. అది కేసీఆర్. మీరు 420 పెట్టుకొని మీరు చీటర్లు పెట్టుకొని మీరు కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? సార్ మనకి టాపిక్ రైతుల గురించి, రైతు బంధు అమలు గురించి అది మాట్లాడాలి కానీ అది వదిలేసి 420 అంటారు. ఈ రోజు గ్యారంటీ అమలు కానీ గ్యారంటీలు ఇచ్చింది ఎవరు? మీరు కాదా? 420 మీరు కాదా? చీటరు మన కేటీఆర్ గారు ఒకటి శ్వేతపత్రం విడుదల చేసి 420 చీటర్ అనేది. మేడం ఈయన చాలా వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఎందుకంటే పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ప్రజాదరణ పొందుతుంది. ఇచ్చిన హామీలల్లో 2 అమలు చేసారు, ఇంకా 4 ఈ 100 డేస్ లో అమలు చేస్తామని చెప్పాము. ఎన్ని ఉన్నాయి? ఇలా 400 అంశాలు, 420 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్కటి ఉన్నది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్న పార్టీ దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసులతో పట్టుబడ్డ వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకున్నారంటే మీరు 420 మీరే 420 ఓటుకు నోటుతో ఎవరు చేసుకోరు ముఖ్యమంత్రిగా? మీరేగా. ఈ రోజు దొంగని జైలు పోయిన దొంగని మీరు ముఖ్యమంత్రి చేసుకోరు. మీరు 420 మీరు పాస్పోర్ట్ లో దొంగ, మీ వాడైతే పాస్పోర్ట్ లో దొంగ కదా. ఎక్కడ నిరూపించావా? ఎక్కడ చేసిరా? నోటు ఇస్తుడే జైలు పోయొచ్చుండు. తర్వాత ఈ రోజు పదవి ఇచ్చిరు. అసలు చీటర్ కు కేంద్రంలో మీరు పదవి ఇచ్చిరు అంటే మీరేంది? మీరు 420 కాదా? బోఫోర్స్ కుంభకోణం చేసింది ఎవరు? ఎయిర్వేస్ కుంభకోణం చేసింది ఎవరు? రైల్వే కుంభకోణం చేసింది ఎవరు? మీరు గతమంతా కూడా అరే మీకు బతుకు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మీరు మాట్లాడే అర్హత లేదు, ఊరుకోండి. 420 తెలంగాణ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి బతికిచ్చిండు. ఆనాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు, మీకు ఇన్ని పదవులు వచ్చేదే కావు. కేసీఆర్ ఈ రాష్ట్రానికి దేవుడు. కేసీఆర్ గారు వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. కేసీఆర్ గారు వల్లనే ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అందుకనే ప్రజాపాలనకు అట్లా వెల్లువెత్తుతున్నాయి దరఖాస్తులు, అలా బాధలు, మీ అరాచకాలు. ఏం చేసినప్పటికీ కూడా మీరు 2 నెలలకి ఇంత అబాస్పాలేరు కదా. ప్రజలకు రాన్నా పోదాము, మా ఊరికి బరా, నల్గొండకు చెప్పు తీసుకొని కొడతా రైతులను అంటున్నాడు. అంటే మీకు రైతులు ఏం మాట్లాడతావు సీను? మాట్లాడకు. నీకేం తెలుసు చరిత్ర? నీకేం తెలుసు చరిత్ర? 40 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా. నీకేం తెలుసు? నీకు ఏం కూడా తెలియదు.
నేను చూసిన కళ్ళారా కాంగ్రెస్ పార్టీ ఎట్లిచ్చింది తెలంగాణ మాకు తెలుసు. మా దొంగలు 40 ఏళ్ళు నీకేమైనా వచ్చిందా అన్న? 10 ఏళ్ళు వచ్చి మన నిన్న మొన్న వచ్చిన ఆయన రాష్ట్ర అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి అయ్యిండు. మరి నీకేం వచ్చింది? 40 ఏళ్ళకి ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. ఇగో క్రికెట్ టీం ఇనవయ్యా, క్రికెట్ టీం ఉంటది. నిన్న యశస్వి జైస్వాల్ గాడు మ్యాచ్ గెలిపించిండు. అట్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత ఆయన కాంగ్రెస్ కుటుంబీకుడు. నిన్న వచ్చిండా, ఇయ్యాల మీ కేటీఆర్ ఏడికెళ్ళి వచ్చిండా? తెలంగాణ ఉద్యమంలో ఉండేనా? కథలు మాట్లాడకండి, విషయం చెప్తున్నాను వినండి, తొందర పడకండి. మీరు కేసీఆర్ టిఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ దొంగ 420 ఈ 420ల గురించి మాట్లాడకండి. మీకు ఎందుకు తొందర? 100 రోజులు ఓపిక పట్టు. ఇప్పుడు నాకు మీకు ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే, మీరేమనుకున్నారు పాలించలేరు, కానీ మీకన్నా తెలియపరుడు మీ కేసీఆర్ కన్నా మా ముఖ్యమంత్రి 10 రెట్లు తెలియపరుడు. ఆయన పాలన ఒక నిమిషం అండి సార్. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆల్రెడీ దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు వైట్ రేషన్ కార్డు కోసం దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మీ సేవలో ఎవరైతే దరఖాస్తులు ఇచ్చారో వాళ్ళు మీ సేవలో ఆన్లైన్ లో అప్లై చేసుకోండి అని నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. సరే, అంటే ఇప్పుడు మళ్ళీ మీ సేవలో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని మళ్ళీ చెప్పారు అంటే ఇప్పుడు దరఖాస్తులంతా వృధానా? అంటే ప్రజలంతా లైన్ లో నిలబడి దరఖాస్తులు ఇచ్చింది అంతా వృధానా? అంటే దరఖాస్తులు గల్లంతయ్యాయి కాబట్టి మళ్ళీ ఆన్లైన్ లో అప్లై చేసుకోమంటున్నారా? సరే, ఈ ప్రకటనని ఎలా తీసుకోవచ్చు మేడం? తన ఏమన్నాడు తెలుసా ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు మొన్న తీసుకున్న దరఖాస్తులకు మొత్తము అర్హులందరినీ పరిశీలిస్తున్నారు మేడం. అందులో ఈ 420 వాళ్ళు 10 ఏళ్లలో ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలే. ఇప్పుడు 19 లక్షల రేషన్ కార్డు ఇచ్చినాం. 19 లక్షల రేషన్ కార్డు ఇచ్చినాం. చూసుకో, చేత కాకపోతే తెలుసుకో. 2016 ఎన్ని కార్డు ఇచ్చినాం, 2017 ఎన్ని ఇచ్చినాం, 2019 ఎన్ని ఇచ్చినాం, 2020 ఎన్ని ఇచ్చినాం, 23 ఎన్ని ఇచ్చినాం, 24 ఎన్ని ఇచ్చినాం తెలుసుకో. స్టాటిస్టిక్స్ తెలియకపోతే తెలుసుకో, ఒకసారి అడిగి తెలుసుకో. మీ గవర్నమెంట్ మీదే ఉంది కదా, ఒకసారి రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టి తెలుసుకో. నువ్వు మాకు స్టాటిస్టిక్స్ చెప్పేంత మీకుందా నీతి? ఇప్పుడు మేడం ఒకటే మా ఉదాహరణ చెప్తున్నాను మేడం. వీళ్ళకి ఎందుకు ఫ్రస్ట్రేషన్, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, ఇగో నిన్న ఇలా తిమింగలాలలో ఒక్కొక్కటితో స్టార్ట్ చేసినాం. నిన్న ఒక ఆఫీసర్ గారి 1000 కోట్ల ఆస్తి దొరికింది. అట్లా కేసీఆర్ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉండిండొచ్చు మేడం చెప్పండి? అయితే మా ముఖ్యమంత్రి గారు ముందు ఆదర్శంగా 2000 కోట్లు దొరికినాయి. 2000 కోట్లు దొరికినాయి. మరి దాన్ని ఏమంటావు అన్నగారు? 2000 కోట్లు దొరికినాయి. హలో మిత్రుడా, ఒక మాట చెప్తున్నా. వాడు స్వతహాగా 40 ఏళ్ల నుంచి వ్యాపారం చేసుకుంటుండు, దానికి లెక్కలు చూపించిండు. నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడు, దేశం గురించి మాట్లాడు కాదు. మనము తెలంగాణ ప్రజలకు జవాబారి. దేశం గురించి వెళ్తాను పోయి బోర్ల బొక్కల పడ్డారు. మీ 420 గాళ్ళని నమ్మలే, తన్ని ఈడ్చి తంతే పోయి పడ్డారు. మీరు దేశాన్ని ఎన్ని రోజులు ఉన్నారు కదా? ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నారన్నా మీరు? ఎన్ని రాష్ట్రాలు ఉన్నారన్నా దేశంలో? ఎన్ని రాష్ట్రాలు మీరు అధికారంలో? ఆన్లైన్ స్వీకరణ గురించి వివరణ తీసుకుందాం. రామశ్రీనివాస్ గారు ఉంది, ఒక్క నిమిషం. ఆన్లైన్ లో మళ్ళీ ఎందుకు దరఖాస్తులు తీసుకోమంటున్నారు మేడం? ఒకటి, ఆన్లైన్ లో మేము వీళ్ళు మొన్న ప్రజాపాలన దాంట్లో ఇచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలిస్తే అందులో ముఖ్యంగా వచ్చినాయి మాకేంటి మేడం? రేషన్ కార్డులు. అంటే పాపం ప్రజలు 10 ఏళ్లలో వీళ్ళకి రేషన్ కార్డులు పొందలేదు. ఇప్పుడు మేడం ఒకటి మేడం, మన అర్హత ఏంటి? వైట్ బిలో పవర్టీ లెవెల్ వాళ్ళకు స్కీమ్లు అందాలి. అయితే దానికి బేసిక్ ఏంటి మేడం? రేషన్ కార్డు. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా మీరు చెప్పండి మేడం? ఇప్పుడు నాకు తెల్ల కార్డు ఉంటేనే కదా నాకు ప్రభుత్వ స్కీమ్ వచ్చేది. నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్ నేను తీసుకుంటే నేను మిస్యూజ్ చేస్తున్నట్టే కదా. అయితే ఎందుకు అన్నారంటే ముఖ్యమంత్రి గారు, అరే నీ అమ్మ ఏంది, వచ్చిన మనకు 1 కోటి చిల్లర దరఖాస్తులు వస్తే అందులో 60 లక్షలు పాపం రేషన్ కార్డులకే పెట్టుకున్నారు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లకే పెట్టుకున్నారు. అరే నీ అమ్మ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయలేదు అన్నట్టు. మీరు మేడం నేను ఒకటి చెప్పాలి. వీళ్ళు పాపము ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, వీళ్ళకు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ, ఇప్పుడు మా ముఖ్యమంత్రి చేస్తున్న మా మంత్రివర్గము అంత ఒక అన్నదమ్ముల్లాగా కలిసి నడుస్తున్న విధానము వీళ్లకు తట్టుకోలేకపోతున్నారు పాపం.
వీళ్ళు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు వీళ్ళు ఉన్న 4 5 కుటుంబంలోనే 4 గ్రూపులు ఉండే. ఇక ఈయన కేసీఆర్ గురించి మాట్లాడతాడు, పెద్ద మనిషి గురించి. ఆ కేసీఆర్ గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తామా. పెద్దలు ఎన్టీ రామారావు గారు బతికున్నప్పుడు ఈయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఈయనను సస్పెండ్ చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ లకి. టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది సార్. మనం వైట్ రేషన్ కార్డ్స్ గురించి, దరఖాస్తుల గురించి మాట్లాడు. అంటే ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ అయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పరిశీలిస్తున్నారు అన్నారు మేడం. ఆన్లైన్ లో అని అనలేదు. ఆన్లైన్ ఇప్పుడు మేము తీసుకున్న 6 గ్యారంటీల దరఖాస్తులకు ఆన్లైన్ చేస్తా ఉంటే అందులో వచ్చింది ఏంది? మెయిన్ రిక్వెస్ట్ రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. సో ఈ 6 గ్యారంటీలు పొందాలన్నా మన బిలో ప్రయారిటీ లెవెల్ వైట్ రేషన్ కార్డు అర్హుదారుడై ఉండాలి కనుక ముందు రేషన్ కార్డులను ఇష్యూ చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అయితే దాని ప్రకారమే ఇప్పుడు ఈ 6 ఇప్పుడు నిన్ననే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఏమన్నారు? ఇప్పుడు 6లో 2 అమలు చేసిండ్రు, ఇంకా 2 నెక్స్ట్ ఏంటి 200 యూనిట్స్ ప్లస్ గృహలక్ష్మి. వాళ్ళు అంటే మేడం ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే వీళ్ళంతా దోసుక తినేసిండ్రు, తరతరాలు తినేసిండ్రు కనుక దాన్ని లోటు పూడుస్తూ మేమిచ్చిన హామీలను తూచా తప్పకుండా 100 రోజుల లోపల అమలు చేసి తీరుతాము. అది ఎట్లా తెలంగాణ ఇచ్చిన వాళ్ళము 6 హామీలు ఎందుకు అమలు చేయం మేడం? మేము 42 సీట్లున్న ఎంపీ సీట్లని 17 సీట్లకు తెచ్చుకొని డివైడ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద తెలంగాణ ఇయ్యంగానే 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయరు? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అబ్బా మా ప్రభుత్వం వచ్చింది అనేసరికి వీళ్ళు ఈ 420 గాళ్ళకు తట్టుకోలేక, అది వీళ్ళ అక్కసు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రైతుల గురించి ఎప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఈ 420 గాళ్ళు ఉన్నారు చూసిండ్రా రెచ్చగొట్టేటోళ్ళు, వాళ్ళకు హెచ్చరిక చేసి ఉంటాడు. రైతులతోనే మా ప్రభుత్వం వచ్చిందమ్మా. అన్నవారు మీరు చెప్పుకోనుకుంటే అంత ధైర్యం లేకపోతే ప్రశ్నించండి. అన్నవారు మీరు చెప్పుకోనుకుంటే అంత ధైర్యం లేకపోతే సరే. మన కోమటిరెడ్డి గారి వ్యాఖ్యలే సరే ఇవి ఎలా చూడద్దాం. మనం ఇలా అనరు అనంటాం. నేనేమంటున్నాను ఇప్పుడు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోడిని. రైతులకు లేని అభ్యంతరము ఆయన ఏమంటుండి 420 గాళ్ళు ఎవడన్నా రెచ్చగొడితే వాళ్ళకి తగిన శాస్తి చెప్పండి అన్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన రైతు బిడ్డ, ఎప్పుడు రైతు పక్షపాతి. ఆయన ఒక ఆదర్శ మంత్రి. ఆయన తెలంగాణ కోసము రిజైన్ చేసిన మంత్రి. ఆయన గురించి మనం మాట్లాడే అర్హత ఏముంటది మేడం వీళ్ళకు? తెలంగాణ కోసం ఆయన రిజైన్ చేసిన మంత్రి. అంటే మేడం ఏ మంత్రి అయినప్పటికీ కూడా చెప్పుకొని కొడతారంటే పడాలి రైతులు. అంటే ఓట్లు వేసి తర్వాత గద్దె మీద కూర్చోబెడితే రాజ్యాంగ పదవిలో హోదాలో ఉండి ఏదన్నా ఆదర్శవంతం అవుతుంది. మీ ఆదర్శం ఎక్కడుందండి? ఒక 420 ముఖ్యమంత్రి చేసినప్పుడే మీ ఆదర్శం పోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర పోయింది. 420ని మీరు 420 మమ్మల్ని అంటారు కదా, మీరే ఒక 420 అసలు 420 పనులు చేసినటువంటి నేతలు ముఖ్యమంత్రిగా చేశారు. అసొంటిది మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు దిక్కుదివాలు లేక అరువు తీసుకొచ్చుకొని ఒక 420 ఒక చీటర్ని ముఖ్యమంత్రి చేశారు. అసొంటి పార్టీ తర్వాత మాట్లాడే అర్హత ఉందా మీకేమన్నా? మాట్లాడే రైట్స్ లేవన్నా మీకు? ఎందుకంటే మన ఈ రోజు నువ్వు రైతు అంటున్నావుగా, అంటే చెప్పించుకొని కొడతా అంటుకుంటావా? తర్వాత అంటే రైతుల మీద దాడి చేసి తర్వాత రైతులని చెప్పించుకొని కొడతా అని చెప్పేసి ఒక తీర్మానం అంటాడు. చెప్పించుకొని కొడతా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటారు. అంటే రైతులు అంటే ఉచితంగా వచ్చిరా? రైతులంతా శతకానులా చూస్తూ, ఎందుకంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అన్న. ఎందుకంటే రైతులు అనేటోడు అన్నం పెట్టేటోడు రైతుని అవహేళన చేసి రైతుని చెప్పించుకొని కొడతాం, తర్వాత అభాస్పాలు చేస్తాం. ఇట్లా చేసి ఎట్లా అన్న? నువ్వు రైతు బంధు పడ్డదా అన్న? నువ్వు వ్యవసాయదారుని కదా, నీకు రైతు బంధు పడ్డదా అన్న? మా ముఖ్యమంత్రి గురించి జర జాగ్రత్తగా మాట్లాడు. 420 మీరు అన్న నువ్వు కూడా మా గురించి జాగ్రత్త మాట్లాడు. నువ్వు కూడా మా గురించి జాగ్రత్త మాట్లాడు. నువ్వు 420 భారతదేశం మొత్తం కూడా పోతాంటున్నాం.
భారతదేశం మొత్తం కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావాలంటారు. కర్ణాటకలో మాకు కావాలంటారు, మహారాష్ట్ర ప్రజలు మాకు కావాలంటారు, తర్వాత ఉత్తరాఖండ్ మా ప్రజలు మాకు కావాలంటారు, ఉత్తరప్రదేశ్ ప్రజలు మాకు కావాలంటారు. ఏదైతే కేసీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, ఆసరా కిట్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మా రాష్ట్రానికి రావాలి. కేసీఆర్ గారు లాంటి పరిపాలన మా రాష్ట్రంలో జరగాలని చెప్పేసి దేశ ప్రజలందరూ కోరుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు దేశానికి పోతున్నాడు. తర్వాత బీఆర్ఎస్ పెట్టిండు, మీరేమంటారు? తర్వాత సాగు తప్పి కన్నడలో పోయి ఏదో తెలంగాణలో గెలిచి కన్నడ గెలిచి బాపు చూసి బల్పు అనుకుంటారు తప్ప అది అంత మాత్రం కాదు. మీరేమనుకుంటారు? మీరు అన్న భారతదేశం మొత్తం ఉండే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు? రాజస్థాన్ వాయ్, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అన్న, మళ్ళా మీరు కలర్ కూడా కనగరు, పగటి కలలే. మళ్ళా మీరు ఇంకా కూడా ఎప్పుడు కూడా అధికారంలో రారు. ఇక కలది ఏదో ప్రజలు బుద్ధి ఈ రోజు అంటే నువ్వు ప్రజలను తిడుతున్నావే, ఖబర్దార్. ప్రజలను బుద్ధి తక్కువైన ఎట్లా అంటావు నువ్వు? అంతే మరి. ప్రజలను బుద్ధి తక్కువ ప్రజలు క్షమాపణ, ప్రజలు చెంపలేసుకుంటారు మీకు ఓటేసి, ప్రజలు చెంపలేసుకుంటారు. అయ్యో అనవసరంగా ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి, అనవసరంగా ఓటేస్తే, అనవసరంగా ఓటేస్తే ఎక్కువ పథకం కూడా రైతు బంధు ఇస్తలేరు, తర్వాత కరెంటు 24 గంటలు ఇస్తలేరు, రైతు కరెంటు కోతలు కోస్తున్నారు అని చెప్పేసి. మీ మాజీ ముఖ్యమంత్రిని రమ్మను, మా ముఖ్యమంత్రి గారు వస్తారు, చూద్దాం ప్రజలు ఎవరిని. మన చెప్పిరుగా అసెంబ్లీలో, అసెంబ్లీలో మాట్లాడిరుగా అన్న, అసెంబ్లీలో మాట్లాడిరుగా బ్రహ్మాండంగా ఏం చేసినాం ఏందనేది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన 2 రోజులకే రుణమాఫీ చేస్తాము, మీరు వెళ్ళి 2 లక్షల రుణం తెచ్చుకోండి అని రైతులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది సార్. మన రుణమాఫీ గురించి సార్, రుణమాఫీ గురించి రీసెంట్ గా గతంలో ఇచ్చిన రుణమాఫీల గురించి మళ్ళీ ఒకసారి వివరణ తీసుకోండి అనేటువంటి న్యూస్ కూడా మనం విన్నాం. సో ఇప్పుడు రుణమాఫీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? మరి అధికారంలోకి వచ్చి దాదాపు 40-50 రోజుల దగ్గరకు వచ్చేసింది సార్, మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? మేడం, ఒకటే పెన్ను సిగ్నేచర్ తోని 80,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేడం, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారా లేదా? తెలంగాణ గురించి అదే నేను వస్తున్నాను మేడం, మీరు వస్తున్నాను. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి మోదీని ఎందుకు కలిశారండి? ఎందుకంటే ఆ బకాయాలు, మనకు పెండింగ్ బకాయాలు ఇస్తే రైతు రుణమాఫీ ప్లస్ ఈ రైతు బంధు ఇవన్నిటికీ సర్దొచ్చు అనే ఉద్దేశంతో పోయి వాళ్ళని కలవడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వస్తే ఫస్ట్ ఆయన ఉద్దేశం ఏముండే, రైతు రుణమాఫీ రైతు బంధు ఇచ్చేద్దాము అనే ఉద్దేశంతో కలవడం. మీకు తెలియదు ఊరికే అంటే ఎట్లా? వాళ్ళ ముఖ్య ఉద్దేశం అంటే మేడం వీళ్ళు ఊడ్చుకొని పోయినరు. ఇగో మేడం, మీరు ఒక ఇంట్లో సంసారం చేస్తాం, ఇప్పుడు మనం బ్యాంక్ రప్ట్ అయినాం, తెలంగాణ ఇస్ బీన్ బ్యాంక్ రప్టెడ్. సో తను ఏం చేసిండు? మీకు ముందు తెలియదా ఈ హామీలు అన్ని ఎట్లా ఇచ్చారు? 15,000 ఇస్తాం, తర్వాత 2,500 ఇస్తాం, 500 ఇస్తాం గ్యాస్ అని చెప్పేసి, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తాం అని చెప్పేసి ఎట్లా చెప్పినా? అమలు గాని అలిమి గాని అమలు గాని వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చింది మీరు. చెప్తే నేను మీ దొంగతనాలను బయట పెట్టి మేము పాలిస్తాము, ఎట్లా పాలిస్తామో చూడు. ఏం పాలిస్తున్నావు? ఒక్క హామీని కూడా అమలు చేయకపోతే ఉచిత బస్ తయారుగా ఉందని చెప్పేసి ఎక్కువ కొట్లాడుకోరంటివి. ఇంకోటి ఏమైనా చేసినావా అన్న? ఇక ఒక్కటన్నా చెప్తే నేనండి సీనుబాయి, నువ్వు ఏం ఆవేశపడ్డా నీకు ఏం పదవి రావు. చెప్తే నేను అరే ఉండవయ్యా, చెప్తా నేను. 6.5 కోట్ల ఆడపడుచులు ఈ రోజు మా పథకాన్ని యూజ్ చేసుకున్నారా? ఉచిత బస్సు ప్లస్ రాజీవ్ ఆరోగ్య. అరే చిత్రాలు చూసినాం, చూడరాని విచిత్ర వేషాలు చూసినాం, మళ్ళా ఎంత కొట్టుకుంటారు, ఎట్లా తిట్టుకుంటారు. మీ ఓడు మాయాల పకీరు, మేము ఆదర్శంలో. ఇగో మిత్రుడా, ఒక్కటి చెప్తున్నాను శ్రీనివాస్ గారు, మీరు తొందర పడకండి. పాపం మీకు భయం ఏం పుట్టుకుందంటే ఇవాళ ఇగో చెప్తే నేను సీనుబాయ్ ఇప్పుడు నిన్న ఒక దొంగ దొరికిండు తిమింగలం, ఒక ఆఫీసర్ దగ్గర 1000 కోట్ల ఆస్తి దొరికింది. అంటే మా
ముఖ్యమంత్రి గారి పాలసీ ఏంది? ఇప్పుడు ఇవన్నీ వీళ్ళతోని ఇది చేపియాలా, లేకపోతే వీళ్ళకి శిక్షింపబడాలా. అప్పుడు ప్రజలకు అర్థమైతుంది మీరు చేసిన మాయ, మీరు చేసిన లోపాలు, మీరు చేసిన తప్పులు, మీరు దోచుకున్న విధానం. అందుకనే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది. మీకు ఎందుకు తొందర? ఇప్పుడు మా ఏసీబీ డీజీ ఆనంద్ గారు వచ్చారు. ఎన్ని డిపార్ట్మెంట్లు అవినీతులు ఉన్నాయి, అవి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసేస్తే మాకు ఖజానా నిండిపోతుంది. అందుకనే నేను మిత్రమా మీకు మంచి సలహా ఇస్తున్నా. మేము 1,00,000 కోట్లు దోసుకున్నామన్నారు. మీరు ఒకవేళ 60,000 కోట్లే దోసుకున్నామని వాలంటరీకి మన ఖజానాకు జమ చేయండి. రేపు పొద్దున మీకు క్షమాభిక్ష పెట్టే అవకాశం కూడా వస్తుంది. అందుకనే మీరు తొందర పడకండి. డైరెక్ట్ ఆఫర్ ఇప్పుడు ప్రజలు డైరెక్ట్ ఆఫర్ చేస్తున్నారు. ప్రూఫ్స్ ఉన్నాయా? అది కూడా జాగ్రత్త అంటే డైరెక్ట్ ఆఫర్ కాదమ్మా, ఇది మన రాజ్యాంగం కల్పించిన. ఇప్పుడు మేడం మీరు ఒప్పుకుంటారా లేదా? మనము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అరే బాబు మీరు వాలంటరీగా డిక్లేర్ చేయండి, మీకు ఇంత ట్యాక్స్ తో మీకు ఇది చేస్తాం. అయితే పాపం ఇప్పుడు నేను అంటుంది ఏంటంటమ్మా, నిన్న ఒక ఆఫీసర్ తో స్టార్ట్ అయింది. మా స్వయాన ఏసీబీ డీజీ గారు అన్నారు ఇన్ని శాఖలలో అవినీతి జరిగింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఏమన్నారు? సార్ ఎవరిని ఉపేక్షించలేదు, వాళ్ళ ఆస్తులు అమ్మేనా ముందు పైసలు జమ చేయండి. మన తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నారు, అది మేము చూపించాలి. అందుకనే కోమటిరెడ్డి గారి వ్యాఖ్యలు ఒక్కసారి మళ్ళీ చూద్దాం సార్. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, అర్హులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం, ఫిబ్రవరిలో మెగా టీచర్స్ మేళా జరుగుతుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. సార్ దీని గురించి రావుల శ్రీనివాస్ గారు మీరేమంటారు? మేడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్లో 2 ఉద్యోగాలు దొరికినాయి. ఇక ఓనికి ఉద్యోగం వస్తేంది రాకుంటుంది వాళ్ళకేంది మేడం? ఎందుకంటే అన్నకు దొరికింది, తమ్ముని దొరికింది. ఇక తమ్ముని భార్య రెడీగా ఉన్నది ఎంపీ పోటీ చేస్తానికి. అదేవిధంగా ఒక అన్న కొడుకు రెడీగా ఉన్నాడు ఇక్కడ భువనగిరి పార్లమెంట్ చేస్తానికి. ఇద్దరిట్లో ఎవరో ఒకరికి ఉద్యోగం కావాలని ఇంకా 3వ ఉద్యోగం కోసం వాళ్ళు వెతుకులాడుతున్నారు. అంటే నిరుద్యోగుల గురించి, నిరుద్యోగ వృత్తి గురించి ఇస్తామని చెప్పినారు, కానీ ఎగువేత కోసం తర్వాత ఉద్యోగాలు ఇవ్వరు. ఆనాడు మరి ప్రభుత్వంలోకి వచ్చే ముందులో మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, 1,50,000 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వలేదని చెప్పేసి బోగస్ అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు వాళ్ళకేమైంది? బుద్ధి ఏమైంది? సో ఏమైంది? గతంలో ఏమన్నారు? మేము ఉద్యోగాలు రాగానే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం, తర్వాత నిరుద్యోగులు ఒక్కడు కూడా ఉంటాడు ఈ రాష్ట్రంలో, అందరికి ఉద్యోగాలు ఇస్తాం, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, తర్వాత ఏపీఎస్బీని ఓపెన్ చేస్తాం, తర్వాత అన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నాయకులు ఈ రోజు గద్దెరెక్కిన తర్వాత ఏమంటారు మేడం? వెంకరెడ్డి ఒక మాట అంటాడు, బట్టి విక్రమార్క గారు ఒక మాట అంటారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అంటారు, అంటే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అంటారు. ఈ మంత్రులకు ఒకరికి కోఆర్డినేషన్ లేదు, ఒక రకంగా అంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటే నేను తక్కువ తిన్నానా, నేను 39 మందిని ముక్కలు చేస్తా అంటాడు. అంటే ఇది ఎక్కడ ఉంది? అంటే ఈయనకంటే ఒక నేను ఎక్కువ చదవాలి, నాది ఎక్కువ ప్రచారం కావాలని చెప్పేసి ఈ ప్రచారంలో వీళ్ళు పోటీ పడుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు మేడం. ప్రజలకు తర్వాత నిరుద్యోగ యువకులకు కేవలం ఒక బూచిగా చూపిస్తున్నారు. తర్వాత ఈరోజు ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అబస్పాలు చేస్తా ఉన్నారు మన భారతదేశంలో. ఎందుకంటే ఎవరు కూడా తెలంగాణ మీద పెట్టుబడి పెట్టకుండా తర్వాత మన దావోస్ వేయండు. అక్కడ ఏమైంది? తర్వాత ఎంత ఇబ్బంది అయింది మనకు చూసారు కదా. ఏదో పనికిరాని కంపెనీ పెట్టి ఇన్ని కోట్లు తెచ్చిన అంటారు. తర్వాత గతంలో ఏమన్నారు? ఆదాని అంబానికి దాచి పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఈ రోజు ఆదాని అంబాన్ తోటి అడ్డగాగేది ఎవరు? ఆదాని అంబాన్ తోటి పట్టాలు చెట్టపట్టాలు వేసుకుని తిరిగింది ఎవరు? మన ఫోటోలు దిగింది ఎవరు? తర్వాత ఇవన్నీ కూడా అంటే చెప్పేదో ఒకటి చేసేవాడి దాని అధికారులకు వస్తే ఒక మాట, రాకుండా ఇంకొక మాట. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఒక్కటి ప్రజలను చెప్తున్నారు మేము ఉద్యోగాలు ఇవ్వలేము, తర్వాత మా వల్ల కాదని చెప్పేసి ఆల్రెడీ చేతులు ఎత్తేసిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏమంటున్నాయన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఈ నిరుద్యోగ యువకులారా మీకు ఇప్పటికే చెప్పాలని చెప్తున్నాం, ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులు అవుతుంది, ఇక మేము ఉద్యోగాలు ఇవ్వలేము, అసలు మేము భర్తీనే చేయలేమంటాడు. అంటే మీరు లీకేజ్ పేపర్లు అమ్ముకున్నోళ్ళు మీరు మాకు నీతులు చెప్తే ఎట్లుంటది? నువ్వు ఎక్కువ మాట్లాడకు సీనుబాయ్, నువ్వు చాలా పరిశాన్ అవుతావు బాధ. నువ్వు కుంభకోణం, బొగ్గు కుంభకోణం, రైల్వే కుంభకోణం, ఎయిర్వేస్ కుంభకోణం, అన్ని కుంభకోణాలు చేసిన పార్టీ చరిత్ర ఎవరికైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకే చరిత్ర ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అదే బోఫోర్స్ కార్గిల్ వార్లో మిమ్మల్ని బతికిచ్చింది, దేశాన్ని రక్షించింది. అందుకనే మమ్మల్ని ఇగో ఆకాశం మీద ఉమ్మేక
మీరు మీ పుట్టుక ఏంది? 10 ఏండ్ల పార్టీ మీది, 20 ఏండ్ల పార్టీ మీది, 2004లో పార్టీ రాష్ట్రంలో మెరుగైన పాలన అందించింది. ఈ రాష్ట్రాన్ని చూసి రోల్ మోడల్ గా దేశం అంతా కావాలని కోరుకుంటున్నారు. గసంటి పరిపాలన దేశం అంతా కావాలని కోరుకుంటారు. కేసీఆర్ గారు అంతమంది ఇన్నేళ్ళు పరిపాలించగా మరి రైతుకు పెట్టుబడి సాయం చేయాలని చెప్పేసి ఎందుకు రాలే మీకు సోయి? ఇన్నేళ్ళు పరిపాలించిన మీ పార్టీ, ఎన్నేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సాయం చేయాలని, రైతు బంధు ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని, షాది ముబారక్ ఇవ్వాలని ఎందుకు సోయి లేదన్నా మీకు? మీ పార్టీకి ఎందుకు సోయి లేదు? మీకు ఎందుకు ఈ గుర్తుకులు ఎందుకు రాలేదు మీరు? సార్, మన గత ప్రభుత్వంలో ముఖ్యమైన కంప్లైంట్ నోటిఫికేషన్స్ లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు అందలేదు అని. అదే ఎజెండాతో కూడా కాంగ్రెస్ ప్రచారంలోకి వెళ్ళింది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నారు. సార్ చెప్పండి. మేడం, మీరు అంతా డైవర్ట్ చేయకండి ఇష్యూని. వీళ్ళు లీకేజీ మాస్టర్లు, పేపర్లు అమ్ముకోలు బతికిన వాళ్ళు వీళ్ళు. మేడం, ఇప్పుడు టీఎస్పీఎస్సీని మనం ప్రక్షాళన చేస్తున్నాము. అంటే ఉద్యోగాలు లేవనా? హామీ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఏదైతే హామీ ఇచ్చింది తప్పకుండా నెరవేరుస్తుంది. రేఖరెడ్డి గారు ఇవ్వమని ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, మీరు అవుట్ సోర్సింగ్ భర్తీ చేస్తామని చెప్పేసి ఎందుకు చెప్తున్నా? ఆయన ఏమన్నాడు? దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలుసా? అర్హులు అందరికి వస్తాయి. అంటే మీరు ఏదైనా పాజిటివ్ తీసుకోవాలి, చెప్పుతో మొత్తం పాజిటివ్ తీసుకోవాలి, తర్వాత ఉద్యోగాలు ఇవ్వమన్నా పాజిటివ్ తీసుకోవాలి, మీరు ఇంకా ఏదన్నా పాజిటివ్ తీసుకోవాలి. మీ చుట్టాము జగదీష్ రెడ్డి దగ్గర పనిచేసిందట, ట్రాన్స్కోలో ఉద్యోగం చేసి జీతం ఎత్తిందట. అసుంటి ఉద్యోగాలు రావు. అన్న మీ షబ్బీర్ దగ్గర ఇంకా ఉద్యోగం చేస్తున్నా, షబ్బీర్ దగ్గర ఇంకా ఉద్యోగం చేస్తున్నాడు ఆయన, కరెంట్ డిపార్ట్మెంట్ చేసి ఆయన ఇంకా ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన ఇంకా ఊడిగం చేస్తున్నాడు ఆయన దగ్గర. అంటే ఆయన జీతం తీసుకున్నది గవర్నమెంట్ దగ్గర, మన పని చేసేది షబ్బీర్ దగ్గర. ఇప్పుడు షబ్బీర్ అలీ దగ్గర ఉన్నాడా? చూపెట్టు నాకు. అడగరాదు. ఆమె లక్షలు ముందు ఆమె తీసుకున్న జీతం ని ట్రెజరీలో జమ చేయమని. మీరు ఎక్కువ మాట్లాడొద్దు. యువర్ 420s, యువర్ లీకేజ్ మాస్టర్. మీరే 420 మీ ముఖ్యమంత్రి 420, మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఆదర్శం నువ్వు చూస్తా ఉండు బిడ్డ, చూస్తావు. ఎక్కడ ఆదర్శం? ఓటుకు నోటు ఆదర్శం. ఆయన ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రజలంతా ఉండాలనా? ఆయన ఆదర్శంగా తీసుకొని ఓటుకు నోటు తీసుకోండి, కేసులు తీసుకోండి, పైసలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలి. అంటే దొంగతనాలు చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బ్లాక్మెయిల్ చేయాలి. ఓరి పిచ్చోడా, మీరు ట్రాప్లు వేసిండ్రిగో. అభిమన్యుని నిరికిచ్చినట్టు ఆయన ఒక పార్టీలో పనిచేసిండు. రాజకీయ ఎత్తుగడలో మీరు ఆయనను బ్లాక్ మెయిల్ చేసి ఇరికిచ్చిండు. మీ బ్రోకర్లు, మీ సో కాల్డ్ బ్రోకర్ స్టీఫెన్, వీళ్ళు సో కాల్డ్ ఎర్రబెల్లిలు బ్రోకర్లు ఆయన ఇరికిచ్చిండ్రు. ఏం ఫరక్ పడలేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావా టీఆర్ఎస్ లో పనిచేస్తావు, నువ్వు కేసీఆర్ చెప్తాడు, అరే పోయి తమ్ముడు ఈ 10 లక్షలు ఆడ ఇచ్చిరారా అంటే నువ్వు అడుగుతావా? సార్ ఇది ఎందుకు ఇచ్చిరావాలి, ఇది డ్రా చేసినావా, నాకు టోకెన్ ఇచ్చినవా? మా సార్ చెప్పిండు పోయి ఇచ్చి వచ్చినా అని అన్నావు. నువ్వు ఆయన పార్టీలు ఉన్నప్పుడు నువ్వు పని చేస్తావా లేదా? నాకు అది చెప్పదు బ్రదర్. ఎక్కువ మాట్లాడతారు మీరు. ఇప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్తను. అనిపిస్తుంది ఎందుకంటే మీరు 420 యూత్లోని 420 అంటే అది సబబు కాదు. ఆ మాట మీరు వెనకకు తీసుకోవాలి. ఈ రోజు 420 అమలు చేసింది మీరే, 420 నుంచి బిఆర్ఎస్ వస్తేనే 420. అందుకనే ప్రజలు మీకు బుద్ధి చెప్పిండ్రు. ఎందుకనా మీకు నాయకుడు లేక తర్వాత ఒక నోటుకు జైలు వేసిన ముఖ్యమంత్రి చేసుకురు. మీరు 420 అవుతారా, మేము 420 అది కాదు. మీరు 14 మంది ఎమ్మెల్యేలు కొనుక్కున్నది మీరు. ఆయన స్వచ్ఛందంగా అపోజిషన్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఒక ఆదర్శ నాయకుడు ఆయన. కావాలంటే ఆయన జాయిన్ అవుతుండే వేరే పార్టీలో. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయా? స్టైల్ కాదన్నా. మీరు మాట్లాడుతున్నారు, నువ్వేగా అన్నది ఫస్ట్. మేమనలే, నువ్వన్నావు. దేనికన్నాను? టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చినందుకు 420 అన్నాను.
తెలంగాణ ప్రజలను ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. రైతు బంధు ఇంకా పడని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సార్ దీని గురించి ఏమంటారు? మేడం, ప్రజలందరికీ నాదొకటే విజ్ఞప్తి. ఇప్పుడు 69 లక్షల రైతు బంధువులలో 46 లక్షల మందికి జమ అయింది. 23 లక్షల మందికి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ఈ ఈ రోజులలో చేసేస్తారు, అన్ని ఆపేసి అది చేయమని చెప్పారు ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు నిరుద్యోగ యువకులకు ఇప్పుడు త్వరలోనే ఈ రోజే మేడం గవర్నర్ గారిని కలిసి టిఎస్పిఎస్సి ఆమోదింపజేసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అది ఒక ప్రక్రియ మేడం, దానికి ఓపిక పట్టాల. మేము అందుకనే 100 రోజుల్లో అమలు చేస్తామని ఎందుకన్నా, నెల రోజుల్లో అని చెప్పలేదు. ఎందుకు? దేనికన్నా ఇప్పుడు సెలవులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, కొన్ని వస్తూ ఉంటాయి. అందుకని ఈ 100 రోజుల లోపల మేము తప్పకుండా అంత లోపల నోటిఫికేషన్స్ వస్తాయి మేడం. అన్ని 6 గ్యారంటీల మీద మీకు అర్హులందరికీ స్టార్ట్ చేస్తాం మేడం. మీకు ఏ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ఆ ప్రజలకు రుణపడి ఉన్నాం. కానీ ఈ టిఆర్ఎస్ వాళ్ళకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకంటే వీళ్ళు లీకేజ్ కింగులు, ప్యాకేజ్ కింగులు. ప్రశ్నిస్తారు సార్, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తారు. ఇక్కడ దరఖాస్తులు ఆన్లైన్ లో మళ్ళీ నేను ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు ప్రశ్నించడంలో తప్పు లేదు. ప్రశ్నించేదానికి పద్ధతి ఉండాలి. మేమేమన్నాము? 100 రోజుల్లో అమలు చేస్తాము అన్నాము, 6 గ్యారెంటీలు. అవునా? మరి నువ్వు 40 రోజులకి ఎందుకు తొందరగా? 40 రోజులకి ఎందుకు తొందర? మేడం ఒకటి మేడం, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ దరఖాస్తులు పెట్టుకోండి ప్రజాపాలన అని చెప్పి దరఖాస్తు ఇచ్చిర్రు. దరఖాస్తులో ప్రతి ఒక్క కూడా రేషన్ కార్డు లేని ఆయన, కుటుంబం వేరుపడ్డ ఆయన, తర్వాత ఇంకో 2 ఇంట్లో ఉంటే, 4 అన్నదమ్ములు ఉంటే ఒక ఆయన, తర్వాత అట్లా దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తుదారులో పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? అయ్యే దరఖాస్తులను పరిశీలన తీసుకొని తర్వాత అందరికీ ఎంక్వైరీ చేసి కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకోవాలి. లేదా ఇంకోటి ఏం చేయాలి? ఎమ్మటే అప్పటికప్పుడు దరఖాస్తు చేయొచ్చు, ఎమ్మటే పరిశీలన చేయొచ్చు, ఎమ్మటే కార్డులు ఇవ్వచ్చు. ఇంటికి మీకు అధికారం ఉంది. తర్వాత ప్లస్ ఒకటి అధికారులు, తర్వాత మున్సిపాలిటీ అయితే రెవెన్యూ సిబ్బంది ఉన్నది, వీళ్ళందరితో ఎంక్వైరీ చేసి కార్డులు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ రెవెన్యూ పూడ్చుకోవడం కోసం, రెవెన్యూ రాబట్టడం కోసం మీ సేవ ద్వారా అయితే రెవెన్యూ వస్తుంది, గవర్నమెంట్ ఖజానా నింతది, ప్రజలందరూ కూడా కొట్టుకోవచ్చు. మళ్ళా అక్కడ మీ సేవ పోండి, అప్లై చేసుకోండి అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతసేపు ప్రజల జేబుకు చిల్లు పెట్టాలా, ప్రజల జేబు నుంచి డబ్బులు వసూలు చేయాలా, ఏ రకంగా వసూలు చేయాలనే ఒక ఆలోచనతోటి మీరు మీ సేవ పోతాం మేడం. మీ సేవ ఉట్టినైతే ఒక దరఖాస్తు పెట్టుకుంటే, అప్లై చేసుకుంటే మళ్ళీ 100 రూపాయలు 200 రూపాయలు అక్కడ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా కూడా ఎవరికి భారం? మళ్ళీ ప్రజలకే భారం. నువ్వు రేషన్ కార్డు కానీ ఈరోజు ప్రజల జేబులను చిల్లు పెట్టే విధంగా, ప్రజలని పిప్పి పీడ్చి చేసే విధంగా, ప్రజలని మళ్ళీ మభ్య పెట్టే విధంగా అంతలోనే మళ్ళీ ఏమవుతుంది? ఇక మీరు ఫిబ్రవరి నెల అంతా కూడా సాగదీస్తారు. మీరు అప్లై చేసుకోండి, ఫిబ్రవరి నెల అంతా కూడా మీ సేవ చుట్టూ తిరగండి, తర్వాత మీ సేవ కాడ కొట్టుకోండి, మీ సేవ కాడ లైన్ కట్టండి అని చెప్పేసి మళ్ళీ అదొకటి తతంగం చేస్తారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? అంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు కోడ్ వస్తుంది. మేము ఇద్దామనుకున్నాం, ఆల్రెడీ మేము చెప్పినాం కదా మీ సేవలు అప్లై చేసుకోండి, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ లో మేము ఏం చేయలేము. కాబట్టి ఒకసారి ప్రజలారా అర్థం చేసుకోండి, మరొకసారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఓటేయండి, మీకు మళ్ళీ మొండి చేయి చూపిస్తాం, తర్వాత మేము దండిగా దండుకుంటాం అని చెప్పేసి ఉన్నారు మభ్య పెట్టింది మీరు. దొంగలు మీరు. బీసీ బంధు అని మభ్య పెట్టింది మీరు. మైనార్టీ బంధు మీరు దొంగలు. దళిత బంధుకు వ్యతిరేకమా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుకు వ్యతిరేకమా? దళితులు పెద్దగా దళితులు ఇంకా దళితులని అగ్రగామి చేయడం కోసం, దళితులని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను ముందుకు తీసుకెళ్లడం కోసం 10 లక్షల లోన్లు ఇచ్చి వారిని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ.